ఇవాళ మధ్యాహ్నం ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం పెట్టబోతున్నారు. అప్పుడు కవిత ఏం మాట్లాడబోతున్నారు? ఆమె ఈసారి ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? మొన్న చెప్పినట్టు ఇద్దరేనా? టార్గెట్ లిస్ట్ లో ఇంకెవరున్నారు? కవిత రాజీనామా చేస్తారా? చేస్తే నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? కొత్త పార్టీ పెడతారా లేక వేరే పార్టీలో చేరతారా? ఇప్పుడు ఇవన్నీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి నిన్న సాయంత్రమే ఆమె మీడియా సమావేశం పెడతారని చెప్పారు. కానీ సడన్ గా పోస్ట్ పోన్ చేశారు. బహుశా సస్పెండ్ చేసిన తర్వాత ఎవరెలా రియాక్ట్ అవుతారో చూసి వాళ్లకు కౌంటర్లు ఇవ్వడానికే అని జాగృతి కార్యకర్తలు చెబుతున్నారు. సోమవారం మీడియా సమావేశంలో హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి వారిద్దరే కారణమని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపాయి. కవిత తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని కేసీఆర్ కు నేతలంతా వివరించారు. పైగా విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లవుతుందని నేతలంతా గులాబీబాస్ కు చెప్పారు. ఈ క్రమంలో రోజంతా పలువురు కీలక నేతలతో భేటీ అయిన కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం వరకు కవిత అంశంపైనే సుదీర్ఘంగా చర్చించారు. వేటు వేస్తే లాభ నష్టాలపై బేరీజ్ వేసుకున్నారు. చివరికి సస్పెండ్ చేశారు. నిన్న మధ్యాహ్నం 1:30 సమయంలో సస్పెన్షన్ ప్రకటన వచ్చింది. పార్టీ రూల్ ప్రకారం బహిష్కరిస్తే 6 ఏళ్ల పాటు తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదు. సస్పెండ్ చేస్తే ఏ క్షణమైనా ఎత్తేసి తిరిగి పార్టీలోకి తీసుకోవచ్చు. మధ్యాహ్నం సస్పెన్షన్ ప్రకటన వెలువడగానే బీఆర్ఎస్ నేతలంతా కవితపై మాటల దాడితో విరుచుకుపడ్డారు. కొందరు నేతలు నేరుగా మీడియాతో మాట్లాడారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా అటాక్ స్టార్ట్ చేశారు. కన్న కూతురు కంటే కార్యకర్తలే ముఖ్యమని, పేగుబంధం కంటే పార్టీలో ఉన్న అనుబంధమే ముఖ్యమని, పార్టీకి డ్యామేజ్ చేసే వారి కంటే ఇమేజ్ పెంచే నాయకులే ముఖ్యమని కేసీఆర్ నిరూపించారంటూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. కవిత సస్పెన్షన్ హర్షణీయమని, స్వాగతిస్తున్నామని, ఆమె ఉంటే ఎంత పోతే ఎంత అంటూ మహిళా నేతలంతా తెలంగాణ భవన్ వేదికగా మాట్లాడారు.